ఈ 498 కేసెస్లో ఈజీగా బయటపడాలి అంటే అట్లీస్ట్ ఇలాంటి ఫాల్స్ కేసెస్లో, సూపర్ఫ్లూయస్ అండ్ ఫ్రివలస్ కేసెస్లో అట్లీస్ట్ ఛార్జ్ షీట్ స్టేజ్ వరకు కూడా వెళ్లకుండా ఎఫ్ఐఆర్ మీద ఇన్ కేసు మనకు కనుక సాలిడిఫైడ్ గ్రౌండ్స్ ఉంటే ఎలా బయటపడిపోవాలి అనే విధానం తెలుసుకోవాలి అనుకుంటే ఈ కేసు అనేది మీకు ఒక బెస్ట్ లైవ్ ఇన్సిడెంట్ అండి. ఈ కేసులో ఏం జరిగింది అనేది తెలుసుకుంటే చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా ఇలాంటి కేసులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈజీగా వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోగలరు. ఈవెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ అడ్వకేట్, ఈవెన్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది అడ్వకేట్ కూడా. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటారో అక్కడ మీరు కేసులోంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఎలాంటి లీగల్ రెమెడీస్ ఉన్నాయి, ఏం చేస్తే ఏ స్టేజ్లో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ కేసులో డీటెయిల్గా చెప్తాను. సో ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు కాకపోయినా కోర్టుల చుట్టూ తిరుగుతున్న సీనియర్ సిటిజన్స్, ఈ పర్టికులర్ కేసులో ఇద్దరు డాక్టర్లు, మదర్ ఫాదర్ ఆఫ్ ది హస్బెండ్ క్లయింట్ ఇద్దరు డాక్టర్లు, అరౌండ్ 60-62 ఇయర్స్ ఉంటాయి. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా హెరాస్ చేసి కోర్టుల చుట్టూ తిప్పాలనుకున్న ఆ అమ్మాయి, అలాగే ఆ పోలీస్ అతను, ఇంకా పేరెంట్స్ ఆఫ్ ది వైఫ్, వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నాము, ఎలాంటి ఎదుర్కొనే పద్ధతులు మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇంకా చాలామంది మీరు సేవ్ చేయాలి, ఇలాంటి విషయాలు నలుగురికి తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత వరకు